అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోండా ఉమా వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉమా వివరణ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది టీడీపీ అధిష్టానం. పల్లా శ్రీనివాస్, కిలారు రాజేష్, నిమ్మల రామానాయుడుతో 3 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. మంగళవారం కమిటీ ముందుకు బోండా ఉమా రానున్నారు. నోటీసులకు భయపడేది లేదంటూ స్పష్టం చేశారు. మంగళవారం విచారణకు హాజరవుతారని చెప్పారు ఉమా. ముద్రగడ పద్మనాభం సంతాప సభలో పార్టీపై ప్రభావం చూపేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఉమా. వైసీపీ నేతలతో ఉమా వేదిక పంచుకోవడంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బోండా ఉమలో ఏదో తెగించి మాట్లాడుతున్నాడు అనేటువంటి రీతిలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరే, తప్పు చేయలేదన్నటువంటి ఒక భావన, లేకపోతే నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నటువంటి ఒక ఉద్దేశమా అని రకరకాలైనటువంటి చర్చ సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఆయన కామెంట్స్ చూస్తే అదే రీతిన ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల విధానం ఏంటి, ఎలా చూడాలంటారు మనం కామెంట్స్ ని? తెలుగుదేశం పార్టీలో అంటే ప్రజాస్వామ్యం మితిమీరిపోయినప్పుడు, క్రమశిక్షణ కాస్త అదుపు తప్పినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు వస్తాయి అనేది అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కొంత ఎక్కువ ఫీల్ అయిపోతుంది. అయితే ఇక్కడ కొంత బోండా ఉమాకి సంబంధించి మాత్రం కొంత రాజకీయంగా ఇప్పుడు ఇదైతే అంటే కాపు సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా విజయవాడ ప్రాంతంలో ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలనేది అటు అధిష్టానం ఆలోచనగా కనపడుతుంది. కానీ ఇక్కడ బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కానీ బోండా ఉమా కొంత అంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ కాపు సామాజిక వర్గం అభిమానం ఇదంతా కూడా చూపిస్తూ రావడం, దీనికి సంబంధించి అటు కొంత టీడీపీ అధిష్టానం కూడా పలుమార్లు ఆ బోండా ఉమ్మతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే తాజాగా ముద్రగడ పద్మనాభం, ఆ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభలో అంబటి ఏకంగా ఆ వైసీపీకి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గ నేత అంబటి రాంబాబుతో కలిసి పాల్గొనడాన్ని కొంత తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ 3 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ 3 మెన్ కమిటీలో కిలార్ రాజేష్ తో పాటుగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కిలార్ రాజేష్ తో పాటుగా ఇద్దరు నేతలు నిమ్మల రామానాయుడు, అదేవిధంగా ఇక్కడ పల్లా శ్రీనివాసరావు, వీళ్ళిద్దరిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి నేను విచారణకు హాజరయ్యేటువంటి ప్రసక్తే లేదన్నట్లు, అలాగే వీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ముఖ్యంగా అక్కడ అంటే జ్యోతుల్ నెహ్రూ గాని, అలాగే వంగవీటి రాధా, వీళ్ళందరూ కూడా ముద్రగడ సంతాప సభలో పాల్గొన్నారనేటువంటి అంశాన్ని వాళ్ళు బోండావమ్మ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ టీడీపీ అధిష్టానం మాత్రం వాళ్ళు ఎక్కడా కూడా వైసీపీ నేతలతో కలిసి పాల్గొనలేదు అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇటు తెలుగుదేశం పార్టీని తన జీవితాంతం వ్యతిరేకించినటువంటి ముద్రగడ పద్మనాభంకి సంబంధించినటువంటి విగ్రహాన్ని నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తానని బోండావమ్మ చెప్పడం మాత్రం కొంత వివాదాస్పదంగానే మారింది. అంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇటీవల మరి పార్టీకి వ్యతిరేకంగానా, లేకపోతే ఎందుకు పార్టీ ఆదేశాలను ఆయన పాటించలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇతర నేతలందరూ ఒక తీరున ఉంటే బోండా ఉమా ముద్రగడ విషయంలో మరొక తీరున వ్యవహరించారనేటువంటి గతంలో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి వస్తున్నటువంటి ఈ రిలేటెడ్ ఇష్యూస్ వాటిని ఎలా చూడొచ్చు మనం? ఇక్కడ కాపులకు సంబంధించి కేటాయిస్తున్నటువంటి నిధులు గాని, ఇస్తున్నటువంటి పదవులు గాని, అదే విధంగా రిజర్వేషన్ అంశం గాని, వీటన్నిటికీ సంబంధించి బోండావమ్మ కొంత అసంతృప్తిగా ఉన్నారు. అలాగే అంటే అవకాశం దొరికినటువంటి ప్రతిసారి కూడా మొన్న ఈ మధ్య కూడా ఒక వేదిక మీద ఆయన మాట్లాడుతూ కొంత కాపులకు అవకాశాలు ఇచ్చేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకబడింది అనే విధంగా మాట్లాడటం, అలాగే కొంత అటు పవన్ కళ్యాణ్ తో కూడా సున్నం పూసుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు క్రమంగా పరిస్థితిలో మార్పు వస్తుంది. అంటే ఆయన గాడిలో పడ్డారు, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది అందరూ భావించినప్పటికీ అనూహ్యంగా ఇక్కడ అంబటి రాంబాబు లాంటి వివాదాస్పద నేతతో కలిసి ఉండటం, అక్కడ కలిసి కూర్చోవడం, కలిసి మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అటు అధిష్టానం మాత్రం ప్రస్తుతానికి తేనెతట్టును కదపకుండా అది అలాగే కొనసాగించేటువంటి అవకాశం అయితే ఉంది. భవిష్యత్తులో అంటే ముద్రగడ విషయంలో ఆయన విగ్రహం కనుక పెడితే దాన్ని ఎలా తీసుకుంటారు, అంటే వ్యతిరేకిస్తారా లేదంటే అలాగే కంటిన్యూ చేస్తారా అనేది ఎలాంటి వివరణ ఇస్తారు? అధిష్టానం సంతృప్తి చెందుతుందా? ఇప్పటికిప్పుడు ఇలాంటి కీలక నేత విషయంలో చర్యలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఆ ఉద్దేశం కూడా లేకపోయినప్పటికీ అసలు ఎలాంటి వివరణ ఇస్తారనేది కూడా ఒక డిస్కషన్ ఉంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు మనం? అయితే ఇక్కడ ఆయన వివరణ ఇచ్చేటువంటి క్రమంలో ఉదయం కొంత అంటే దూకుడుగానే వ్యాఖ్యలు చేశారు. ఇందాక నేను చెప్పినట్లుగా జ్యోతుల్ నెహ్రూ గాని, వంగవీటి రాధ గాని వీళ్ళిద్దరూ కూడా కొంత అంటే వాళ్ళిద్దరూ పాల్గొన్నారు ముద్రగడ సంతాప సభకు సంబంధించి. అయితే అందులో భాగంగానే తాను కూడా ఈ సంతాప సభలో పాల్గొన్నాను అనేటువంటి అంశాన్ని ఆయన
చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ కొంత చర్చ అనేది మరింత తీవ్రమైనటువంటి పరిస్థితి. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం అంబటి రాంబాబుతో కలిసి పాల్గొనడానికి కాస్త సీరియస్ గా తీసుకుంది. అంటే సాధారణంగా ఇప్పుడు కులం మీద అభిమానం కానీ ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి. ఓటు బ్యాంక్ కోసం లేదంటే రాజకీయాల కోసం ఎవరు చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి విషయాల్లో సున్నితమైనటువంటి అంశాలకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇంకా బోండా ఉమా ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజాస్, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు ఇందాక దాసరి రాము గారు చెప్పాడు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మన పెద్దలు చెప్పారు కొంతమంది. ఇవాళే విజయవాడలో కూడా చందు జనార్దన్ గారు వాళ్ళు, మన అజ్జా రామకృష్ణ గారు, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు అంటే కాపుల్లో ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆక్రమణని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్ని, వాళ్ళ న్యాయపరమైనటువంటి కాపు సామాజిక వర్గ న్యాయపరమైన డిమాండ్లని తప్పనిసరిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. అధిష్టానం దృష్టిలో తీసుకెళ్లి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మరి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయటానికి కృషి చేస్తామని కూడా ఈ ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.